ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ వీడియోలో మనము రెండు అద్భుతమైనటువంటి విషయాల్ని తెలుసుకుందాం. అదేమిటంటే, చాలామంది చేతికి దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు. ఈ మధ్యన ఎక్కడ చూసినా చేతికి వెంకటేశ్వర స్వామి కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, ఇలా దేవుడి యొక్క ప్రతిరూపాన్ని ఉంగరం పైన ముద్రించి చేతికి ధరిస్తూ ఉన్నారు. ఇలా దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి ధరించినప్పుడు ఎటువంటి నియమనిష్టల్ని పాటించాలి? ముఖ్యంగా మాంసాహారం తినవచ్చా? మైల ఉన్నవాళ్ళు, ఏటి సూతకం ఉన్నవాళ్ళు ఈ దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి వేసుకొనవచ్చా? అదేవిధంగా ఈ ఉంగరాన్ని ఎటువైపు ధరించాలి, ఏ వేలుకు ధరించాలి అనే విషయాలను తెలుసుకుందాం. అదేవిధంగా స్త్రీలు చేతికి ఎన్ని గాజుల్ని ధరించాలి, ఏ రంగులో ఉన్నటువంటి గాజుల్ని ధరిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, గాజులు మార్చుకునేటప్పుడు ఎటువంటి నియమనిష్టల్ని పాటించాలి, విరిగిపోయిన గాజులు, పగిలిపోయినటువంటి గాజుల్ని ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో స్పష్టంగా క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఈ మధ్యన చాలామంది దేవుడి బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాల్ని చేతికి ధరిస్తూ ఉన్నారు. అలా ధరించవచ్చా అంటే నిరభ్యంతరంగా ధరించుకోవచ్చు, ఎటువంటి తప్పు కూడా లేదు. భగవంతుడి మీద ఎక్కువ ప్రేమ అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఇలా భగవంతుణ్ణి ధరిస్తారు. అలా ధరించడం మంచిదే. అంతేగాని దెయ్యాలు బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలు, లవ్ గుర్తు ఉన్నటువంటి ఉంగరాలు ఇటువంటివి ధరించకుండా దేవుడి బొమ్మను ధరించడం శుభప్రదమే. చూడండి, ఇలా ఉంగరం చేయించుకొని వచ్చిన తక్షణమే చేతికి పొరపాటున కూడా ధరించకూడదు. ముందు బంగారు నగల్ని శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. భాగవతం చదివితే మనకు తెలుస్తుంది. పరీక్షిత్ మహారాజు కలిపురుషునికి కొన్ని స్థానాలను ఇచ్చాడు, కొన్ని చోట్ల ఉండమని అవకాశం ఇచ్చాడు. అందులో ఈ బంగారం కూడా ఒకటి. బంగారు నగలు మనం ఇంటికి తెచ్చిన తక్షణమే చక్కగా శుద్ధి చేయాలి. శుద్ధి అంటే ఎలా చేయాలి? నీళ్లలోకి కాస్త పసుపు వేసి, ఒక తులసి దళం వేసి, ఆ పసుపు నీళ్లలో బంగారుని బాగా కడగాలి. ఆ తర్వాత పాలతో కడగాలి. పాలలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే అమ్మవారిని లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని లక్ష్మీదేవికి ప్రతినిత్యము మనం నమస్కారం చేస్తాం కదా. క్షీరసాగరంలో నుండి లక్ష్మీదేవి పుట్టింది. అమ్మవారు ఎప్పుడూ పాలలో ఉంటుంది కాబట్టి ఆ పాలతో కడిగినట్లయితే ఆ కలిదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ముందు పసుపు నీళ్లలో కడగాలి, ఆ తర్వాత పాలలో శుద్ధి చేయాలి, ఆ తర్వాత మంచి నీళ్లలో కడిగి ఎక్కడైనా దేవాలయంలో భగవంతుడి పాదాల దగ్గర ఉంచి పూజ చేయించి ఆ తర్వాత ధరించడం మంచిది. దేవుడి ఉంగరమే కాదు, మీరు నక్లీస్ అయినా, గాజులైనా, కమ్మలైనా, వడ్డాణమైనా, ఏ బంగారు నగలు తెచ్చినా ఇలా శుద్ధి చేసుకొని ముందు భగవంతుడి దగ్గర పెట్టాలి. దేవాలయానికి తీసుకొని వెళ్ళి పూజించడం కుదరకపోతే మీ ఇంట్లోనే చక్కగా మీ ఇష్టదైవం ముందర పెట్టండి. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి చక్కగా పూజ చేసి ఆ తరువాత మీరు ధరించడము చాలా శుభప్రదము. చాలామంది ఉంగరం ధరించేటప్పుడు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. దేవుణ్ణి తలకిందులుగా ధరిస్తూ ఉంటారు, ఇలా ధరిస్తూ ఉంటారు. అలా ధరించకూడదు. మనం ఉంగరాన్ని ఈ వేలుకు పెట్టుకున్నప్పుడు దేవుడి పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి, తల పైకి ఉండాలి. అంటే మనం ఎలా నిల్చుకొని ఉన్నామో భగవంతుడు కూడా అలాగే ఉండాలి. కొంతమంది తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఇలా ధరిస్తూ ఉంటారు. అలా ధరించకూడదు. ఎప్పుడూ కూడా దేవుడు ఇలానే ఉండాలి. మనం ఎప్పుడూ చేయి ఇలా కిందకు పెట్టుకో ఉంటాం, కానీ ఇలా పైకి పెట్టుకోండం కదా. ఇలా పైకెత్తినప్పుడు తలకిందులు అవుతుంది. అలా అయితే పర్వాలేదు, కానీ ఎప్పుడు మనం ఇలా చేయి కిందకు పెట్టి ఉంటాం కాబట్టి భగవంతుడి పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి. ముఖ్యంగా దేవుడి ఉంగరాన్ని ధరించినప్పుడు మాంసాహారాన్ని స్వీకరించకూడదు. చాలామంది తెలియకుండా ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ఎడమ చేతికి ధరిస్తూ ఉంటారు. అలా ధరించకూడదు. ఎందుకంటే కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఈ ఎడమ చేయిని వాడుతూ ఉంటాం కదా. దేవుణ్ణి అగౌరవపరిచినట్లవుతుంది. అది మహా అపరాధము. ఎడమ చేతికి ఎప్పుడూ కూడా ధరించకూడదు, కుడి చేతికి మాత్రమే ధరించాలి. ధరించినప్పుడు మనము మాంసాహారం తినేటప్పుడు ఈ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టేయాలి.
ఆ తర్వాత మరుసటి రోజు స్నానం చేసుకొని మళ్ళీ ఈ ఉంగరాన్ని ధరించవచ్చు. మాంసాహారం తినేటప్పుడు కొంతమంది అలానే కలుపుతూ ఉంటారు కదా. వెంకటేశ్వర స్వామి కావచ్చు, శ్రీరాముడు కావచ్చు, అమ్మవారి కావచ్చు, ఈ మాంసాహారం కలిపేటప్పుడు అది వాళ్లకు నివేదన చేసినట్లు అవుతుంది. అది మహా అపరాధం. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మాంసాహారం తినేటప్పుడు దేవుడి యొక్క ఉంగరాన్ని తీసి పక్కకు పెట్టాలి. అదేవిధంగా మైల ఉన్నప్పుడు ఈ భగవంతుడి ఉంగరాన్ని చేతికి ధరించవచ్చా అంటే నిరభ్యంతరంగా ధరించుకొనవచ్చును. ఎటువంటి పొరపాటు కూడా లేదు. ఏటి సూత్కంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా ధరించుకొనవచ్చును. స్త్రీలు రజస్వల దోషం ఉన్నప్పుడు ఆ భగవంతుడి ఉంగరాన్ని తీసి పక్కకు పెట్టాలి. మళ్ళీ 5వ రోజు స్నానం అయిపోయిన తర్వాత చక్కగా పసుపు నీళ్లలో పాలలో కడిగి మళ్ళీ భగవంతుడి పాదాల దగ్గర పెట్టి కళ్ళకద్దుకొని మళ్ళీ ధరించడము చాలా శుభప్రదము. వెంటనే కొంతమందికి అనుమానం వచ్చేస్తుంది, స్వామి మాంగళ్యంలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది కదా, మాంసాహారం తినేటప్పుడు అది కూడా తీసేయాలంటే దాన్ని తీయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పూర్వకాలంలో మాంగళ్యము పుస్తెలు తాడు మాత్రమే ఉండేది. ఈ మధ్యన చాలామంది లక్ష్మీ డాలర్ వేసుకుంటూ ఉన్నారు. మాంసాహారం తిన్నప్పుడు మళ్ళీ మాంగళ్యం తీయవలసినటువంటి అవసరం లేదు, లోపల వేసుకొని ఉంటాం కాబట్టి. ఎలాగో అమ్మవారి యొక్క మూర్తికి ఆ మాంసాహారము సోకదు కాబట్టి చక్కగా తినేసిన తర్వాత స్నానం చేసుకొని చక్కగా అమ్మవారికి క్షమాపణ చెప్తే సరిపోతుంది. రజస్వల దోషం ఉన్నప్పుడు కూడా ఈ మాంగళ్యంలో ఉన్న లక్ష్మీ డాలర్ని తీయవలసినటువంటి అవసరం లేదు. ఆమె కూడా స్త్రీమూర్తి కాబట్టి పొరపాటు లేదు. అమ్మవారికి 5వ రోజు స్నానమైన తర్వాత చక్కగా కాస్త గంధము కుంకుమ బొట్టు పెట్టుకొని నమస్కారం చేసుకున్నట్లయితే ఆవిడ కూడా స్త్రీమూర్తి కాబట్టి తప్పకుండా క్షమిస్తుంది. కాబట్టి ఉంగరం ధరించేటువంటి వాళ్ళు ఇటువంటి నియమనిష్టల్ని పాటించగలిగితే మాత్రమే భగవంతుడి యొక్క ఉంగరాన్ని ధరించండి, లేకపోతే ధరించకపోవడమే మంచిది. ఇక 2వ విషయాన్ని తెలుసుకుందాం. స్త్రీలు ఎప్పుడూ కూడా పంచమాంగళ్యాల్ని ధరించాలని మనకు ప్రాచీన గ్రంథాలు తాళపత్ర నిధి చెప్తోంది. స్త్రీలు ఎప్పుడూ 5 వస్తువుల్ని ధరించాలి. సువాసినులు, పసుపు కుంకుమ, పూలు, గాజులు, మెట్టెలు, మాంగళ్యము. ఈ 5 వస్తువులలో గాజులు కూడా అతి ముఖ్యమైనది. చేతికి ఆడవాళ్లు గాజులు ధరించేటప్పుడు కొన్ని నియమనిష్టల్ని పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఆడవాళ్లు ఒట్టి బంగారు గాజుల్ని ఎప్పుడూ కూడా ధరించకూడదు. బంగారు గాజులతో పాటు 2 మట్టి గాజులను కూడా ధరించాలి. మట్టి గాజులు అంటే లలితా పరమేశ్వరికి, పార్వతీదేవికి చాలా ఇష్టము. కాబట్టి స్త్రీలు బంగారు గాజులతో పాటు కనీసం 2 అయినా మట్టి గాజుల్ని ధరించాలి. పూర్వకాలంలో బాగా ఉన్నటువంటి కోటీశ్వరులు బంగారు గాజులు, పంచలోహాలు గాజులు ధరించేవాళ్ళు. ఋషిపత్నులు అరుంధతీదేవి, అనసూయాదేవి, సావిత్రి, నర్మద వీళ్ళందరూ కూడా మట్టి గాజుల్ని ధరించేవాళ్ళు. చెప్పాలంటే బంగారు గాజుల కంటే కూడా శ్రేష్టమైనవి మట్టి గాజులు. స్త్రీలు ప్రతినిత్యము కూడా మట్టి గాజులు ధరించినట్లయితే లక్ష్మీ అనుగ్రహము పరిపూర్ణంగా కలుగుతుంది. ఇక ఆడవాళ్ళు ఏ రంగులో ఉన్న గాజుల్ని ధరించడము శుభప్రదం అంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గాజులు, పసుపు రంగు గాజులు, ఎరుపు రంగు గాజులు ధరించడము చాలా శుభప్రదము. ఆకుపచ్చ రంగు గాజులంటే పార్వతీదేవికి, లలితాదేవికి చాలా ఇష్టం. అమ్మవారిని ఉపాసించేటువంటి వాళ్ళు, అమ్మవారి భక్తులు ఆకుపచ్చ రంగు గాజుల్ని ధరించండి. లక్ష్మీదేవికి పసుపు గాజులన్నా, ఎరుపు గాజులన్నా చాలా ఇష్టం. గులాబీ రంగులో ఉన్నటువంటి గాజులు, ఎరుపు గాజులు, పసుపు గాజులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. వాటిని ధరించినట్లయితే లక్ష్మీ అనుగ్రహము అనేది కలుగుతుంది. ఇక చిన్నపిల్లలు స్కూలుకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు కదా, కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలు, వాళ్ళు తెల్లని గాజుల్ని ధరించడము చాలా మంచిది. సరస్వతీదేవికి తెలుపు రంగు అంటే ఇష్టం కాబట్టి తెల్లని గాజులు విద్యార్థులు ధరించినట్లయితే సరస్వతీ మాత అనుగ్రహం కలుగుతుందని తాళపత్ర నిధి అనేటువంటి గ్రంథంలో మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. ముఖ్యంగా స్త్రీలు గాజులు గురువారం ధరించడం చాలా శుభప్రదం. గురువారం గనక కొత్త గాజుల్ని ధరించినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతుంది అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా మంగళవారం రోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీలు గాజులని ధరించకూడదు, అంటే గాజులు తొడుక్కోకూడదు. గురువారం మాత్రం కొత్త గాజులు ధరించడం చాలా మంచిది. ఇక గాజులు మార్చుకోవాలంటే సోమవారము, బుధవారము, శనివారము గాజుల్ని మార్చుకోవచ్చు. అంటే ఈ గాజులు తీసేసి
వేరే గాజుల్ని వేసుకొనవచ్చును. గాజుల్ని వేసుకునేటప్పుడు తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి. దారానికి కాస్త పసుపు రాసి ఆ పసుపు దారాన్ని చేతికి చుట్టుకొని అప్పుడు మాత్రమే గాజులు తీసేయాలి. పూర్తిగా గాజులు తీసేయకూడదు. చాలామంది బట్టలు ఉతికేటప్పుడు పూర్తిగా గాజులు తీసేసి ఉతుకుతూ ఉంటారు పగిలిపోతాయని. అలా చేయకూడదు. ఒకవేళ మీరు గాజులు పూర్తిగా తీసేసినట్లయితే పసుపు దారాన్నైనా 2 చేతులకి కట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యము. అలా చేయకపోతే ఆర్థిక సమస్యలు అనేవి పెరిగిపోతాయి. ఇంట్లో మనశ్శాంతి ఉండదు. కలహాలు, భార్యాభర్తలకు విపరీతమైనటువంటి కలహాలు పెరుగుతాయని చెప్పి కూడా మనకు తాళపత్ర నీతి అనేటువంటి గ్రంథంలో పెద్దలు చెప్పి ఉన్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు గాజులు చిట్లిపోయినా పగిలిపోయినా తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు. అలా పొరపాటును కూడా చేయకండి. ఇంతవరకు మీ చేతిలో ఉన్నటువంటి గాజులు ఎంత పవిత్రమైనవి. సాక్షాత్తు మీరు భగవంతుడి దగ్గర పెట్టి పూజించి మీరు ధరించారు కదా. మీ సౌమంగళ్యాన్ని తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తారా? అలా వేయకూడదు. గాజులు పగిలిపోయినా చిట్లిపోయినా 3 సార్లు వాటికి ముద్దు పెట్టి ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో కానీ, నదిలో కానీ, చెరువులో కానీ వేయడం చాలా మంచిది. అంతేగాని డస్ట్బిన్లో తొక్కేటువంటి ప్రదేశాల్లో వేయకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. ఎన్ని గాజులు ధరిస్తే శుభప్రదము అంటే 1 డజన్ గాజులు ధరిస్తే చాలా మంచిదండి. ఈ చేతికి 6 గాజులు, ఈ చేతికి 6 గాజులు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఒక్కొక్క గాజు ధరించడమే ఎక్కువ భారం అయిపోయింది కదండి. కనీసం 1/2 డజన్ గాజులైనా ధరించడము శుభప్రదము. లేదా ఈ చేతికి 2, ఈ చేతికి 2 అయినా ధరించండి. ఒక్కొక్క బంగారు గాజు వేసుకున్నారనుకోండి, 2 మట్టి గాజులు వేసుకోండి. లేదా 4 మట్టి గాజులను వేసుకోవడం చాలా మంచిది. మీరు స్త్రీలు ఎప్పుడు పుట్టినింటికి వెళ్ళినా పుట్టింటి వాళ్ళ దగ్గర నాకు గాజులు కొనివ్వండి, మట్టి గాజులు అని అడగండి. మీరు పుట్టింటి వాళ్ళ దగ్గర నుండి మట్టి గాజులు కొని తెచ్చుకుంటే మీకు మంచి సౌభాగ్యం కలుగుతుంది. కొనిచ్చినటువంటి పుట్టింటి వాళ్లకు కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. పుట్టింటి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి పుట్టింటి వాళ్ళ దగ్గర నుండి గాజులు తీసుకొని రావడము చాలా శుభప్రదము. ముఖ్యంగా మీరు ధరించిన గాజుల్ని తీసి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక 4 గాజులు ఉంటే కొన్ని తీసేసి వేరే వాళ్ళకి ఇస్తుంటారు. స్నేహితుల కింద నువ్వు వేసుకో, నాకు ఎక్కువైపోయాయని. అలా పొరపాటును కూడా ఇవ్వకూడదు. మీరు ధరించిన బంగారు గాజులైనా మట్టి గాజులైనా తీసి వేరే ఆడవాళ్ళకి ఇస్తే మీ సౌభాగ్యాన్ని వేరే వాళ్ళకి పంచి ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి మీరు ధరించినటువంటి మాంగళ్యము, మీరు ధరించినటువంటి మెట్టలు, మీరు ధరించినటువంటి పూలు, మీరు ధరించినటువంటి గాజులు, మీరు ధరించినటువంటి బొట్టు వేరే స్త్రీలకు పొరపాటును కూడా ఇవ్వకూడదు. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి. ఇంకొంతమంది స్త్రీలు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. ఒక్క చేతికి గాజులు వేసుకొని మరి ఒక చేతికి వాచి కట్టుకొని ఉంటారు. అలా చేయకూడదు. ఒంటి చేతికి గాజు ధరించకూడదు. 2 చేతులకు గాజుల్ని ధరించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కానీ స్టీలు గాజులు, ఇనుపు గాజులు, ప్లాస్టిక్ గాజులు పొరపాటును కూడా ధరించకూడదు. ఇనుము దరిద్ర దేవతకు ప్రతినిధి. దరిద్ర దేవతకి ఇంకొక పేరు ఇనుప గజ్జల తల్లి అని. ఇనుము గాజుల్ని ధరించకూడదు. అదేవిధంగా ప్లాస్టిక్ గాజుల్ని ధరించడం ద్వారా ఆర్థిక సమస్యలు కలుగుతాయి, కుటుంబంలో కలహాలు కలుగుతాయి. కాబట్టి ప్లాస్టిక్ గాజులు, రబ్బరు గాజులు ధరించకూడదు. నీలి రంగు గాజులు, నల్లని గాజులు ధరించడం మంచిది కాదు. నలుపు, నీలి రంగు అంటే శనీశ్వరుడికి ఇష్టం కాబట్టి కలిదోషం చుట్టుకుంటుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ కొన్ని ప్రాంతాల్లో నల్లని గాజులే ముత్తైదులు ధరిస్తారండి. ఇప్పుడు కైవార క్షేత్రం ఉంది, అక్కడ నల్లని గాజులే ధరిస్తారు. గొరవనల్లి లక్ష్మీ దేవాలయం ఉంది, అక్కడ నల్లని గాజులే తొడుగుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రము నలుపు గాజులు, నీలి రంగు గాజులు ధరించరు. అది శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి రంగు కాబట్టి వాటిని ధరించకపోవడమే మంచిది అని కొంతమంది చెప్తూ ఉంటారు. అది మీ అభిప్రాయానికి వదిలిపెట్టిన విషయం. కాబట్టి చూశారు కదండి, మీ అన్ని అనుమానాలు తొలగిపోయాయనే భావిస్తూ ఉన్నాను. రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.